నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం కావున యాగంటి బసవన్న గోశాల అని నేను నిర్మించినాను. ప్రతి వాళ్ళకు, ప్రతి రైతుకు, ప్రతి వాళ్ళకు హక్కుదారి నా గోశాల. నేను కట్టినానని నాదని కాదు. ఏ రాజకీయాలకు, ఏ పొలిటికల్కు ఏమిటికి సంబంధం లేదు. ఒక సేవా కార్యక్రమాలు ఏదైనా కూడా ముందుకు చేయాలని, ఎన్ని ఆవులు ఉన్నా కూడా 2000 ఉండని, 3000 ఉండని, ఎన్ని ఆవులు కూడా సాగడానికి నేను దీనిలను సిద్ధంగానే ఉన్నాను. ప్రేమతో దీని మీద తప్పితే నాకు వేరే ఆలోచన కూడా లేదు. మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా ప్రతి రైతు వ్యవసాయం చేసుకోవాలంటే కన్నా ఒక మా గ్రామాలకు సంబంధించిన మాలబారిన గ్రామాలలో వాళ్ళకు యంత్రాలు, ట్రాక్టర్లు కానీ అటువంటివి ఉండవు. ఏది ఈ ఎద్దులతోని వ్యవసాయం చేసుకొని వాళ్ళకు జీవనాన్ని బాగా గడిపేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు 2 ఎకరాలు ఉంటుంది. ఒక బాడీకి పోయి ఒక రోజుకు ఒక 1000 రూపాయలు కానీ 500 కానీ దాని మీదనే వ్యవసాయం చేసుకుంటా కాలం గడిపేవాళ్ళు 90% ఉన్నారు. ఈ యంత్రాలు, ట్రాక్టర్లు ఇవల్ల వాహనాలు వచ్చినాక ఇక్కడ దగ్గర వాళ్ళకు వచ్చినాయి. అందరికీ అదే వాహనాలు అనేటివి ఉండవు కదా. అందుకు వ్యవసాయదారులు కంపల్సరీగా ఎద్దులు అనేది కొన్ని కొండ ప్రాంతాలు ఉంటాయి. కొండ ప్రాంతాలలో వాళ్ళు సేద్యాలు చేసుకోవాలంటే రాయి కొట్టడ అటువంటి వల్ల ఉంటాయి. ఎద్దులతోనే వాళ్ళు వ్యవసాయం చేసుకునేవాళ్ళు. ఇప్పటికైనా కూడా ఎద్దులు లేకపోతే కన్నా వ్యవసాయం ఎక్కడ చేసుకోలేము మనం. కొంతమంది ఏమనుకుంటా అంటే ట్రాక్టర్లు ఉన్నాయి కదా, దండిగా ఉన్నాయి కదా అని. ఆ విషయం ఏం లేదు. మన హిందూ పరిస్థితి వాళ్ళు పట్టుకొని ఇట్లా చేసి మాకు గోశాలకు తొలగించిన వేళలా నేను కూడా ఒక వ్యవసాయదారులకు బాగా కట్టుకొనుకుంటా నేర్జెల్ల, జూనుంతల, ఆవుకు మండలం ఇట వాళ్ళకు తెలపరిచి ఉంటే ఆ రైతులలో వచ్చినారు. ఈరోజు పండగ రోజు వాళ్ళకు కూడా రైతులు బాగా సేవగా ఎద్దులతో ఎంతో పండగ రోజు కాబట్టి 16 మంది రైతులకు ఒక్కొక్క రైతుకు అవి కొనాలంటే కన్నా ₹1,00,000 విలువ చేస్తాయి. కాకపోతే వాళ్ళు బాగా సేద్యాలు చేసుకొని వ్యవసాయంలో బాగా పాల్గొంటారని మంచి రైతులు వాళ్ళకు 3 ఎకరాలని అంత ఆనందంతో అసలుకు నేను ఇంతమంది వస్తారని నేను అనకలేదు. 16 జతలకు 100 మంది వచ్చినారు. నేను తీసుకుపోతా అని. కానీ ఇంత కాంపిటీషన్, ఎద్దుల మీద కూడా కాంపిటీషన్ ఉంది. కానీ జనాలు ఏమనుకుంటా అంటే ట్రాక్టర్లు వచ్చినాయి, ఎద్దులు అవసరం లేదు, పక్కన పడిపోయినాయని జనాలలో ఉంది. కానీ అటువంటి ఆలోచన ఎప్పటికీ పెట్టుకోవద్దు ఎవరే కానీ. ఎద్దులు 100 జతలు కాదు, 2000 జతలుండి కూడా వ్యవసాయం చేయడానికి రైతులు చాలా ఉత్సాహంతో బాగా రైతులు మా గోశాల దగ్గరికి వచ్చి మేము తీసుకుంటామని ఒక్కొక్కరు ఈరోజు పండగ అనుకోకుండానే పండగ కూడా పక్కన పెట్టేసి మేము వ్యవసాయం చేసుకుని మాకు ఎద్దులు కావాలని చెప్పి పొద్దునుగులు ఈయన కాయలు కూర్చొని తీసుకురావడం కోసము ఇక్కడ మా గోశాల దగ్గర ఉన్నారు. అది మాకు హిందూ సాంప్రదాయం ప్రకారంగా వాళ్ళు మాకు పట్టుకొని మాకు ఇవ్వడం వల్ల మా గొప్పతనం ఏమిటంటే వాళ్ళు పట్టుకొని ఇవ్వడం వల్ల నేను కూడా ప్రజలకు సేవా కార్యక్రమానికి చేయడం కోసమే వాళ్ళకు కూడా నేను ఒక్కొక్క రైతుకు ఒక స్టాంపు, ₹100 స్టాంపు తీసుకొని వాళ్ళు ఎన్ని రోజులు వ్యవసాయం చేసుకుంటారో చేసుకుని వేడలా నా చేత కాదు అంటే కన్నా ఆ రోజు మా గోశాలకు రిటర్న్ తొలగించవాలి. వాళ్ళు సాకని వేడలా ఏదైనా కానీ డ్యామేజ్ జరిగినా కూడా నా గోశాలకు తెలపరచాలి. ఏదైనా కానీ వాళ్ళు ఏదైనా పొరపాటున ఏదైనా డ్యామేజ్ చేసి ఏదైనా దానిని ఇబ్బంది పెట్టినారంటే కన్నా దానికి కఠినమైన శిక్షలు మళ్ళీ వేరే విధంగా ఉంటాయి. ఇది నా జై హింద్, గోమాత.